నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. ఎట్లా చూస్తారు బ్రో నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ తల్లి? రేవంత్ రెడ్డి గారికి రోజు రోజుకి ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనే పదవికి ఆయన సోయి లేకుండా చాలా దిగజారి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అక్కడ గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. దానికి ల్యాండ్ ఎక్విప్మెంట్ అది ఎప్పుడో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనం అనౌన్స్మెంట్ చేయలేదు అని అంటే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అది ఇష్యూ అవుతుండేనో కాదో తెలియదు. కానీ సెక్రటేరియట్కి ముందు రాజీవ్ గాంధీ పేరు విగ్రహాన్ని పెట్టడం అనేది మంచి ధోరణి కాదు. లోపల పెడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు. లోపల పెడితే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదన్న. తెలంగాణ దినోత్సవం జరపాలన్నప్పుడు ఒకవేళ పూలమాలలు అర్పించాలన్నప్పుడు ఖచ్చితంగా సామాన్యుడు కూడా పోయి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే దాన్ని సెక్రటేరియట్ బయట దానికంటే ఒక ల్యాండ్ ఎక్విప్మెంట్ చేసి అక్కడ ఆ స్థలంలో తెలంగాణ తల్లిని పెడతా అని మాట ఇచ్చినారు. ఏదైతే మనము అమరవీరుల స్తూపాన్ని ఏదైతే ఆ రోజు ఓపెనింగ్ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ నేను నించున్న స్థానంలోనే తెలంగాణ తల్లి విగ్రహం రాబోతుందని తెలపడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల్లో సోయి లేదా అన్నట్టు కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మీకు తెలంగాణ తల్లి గుర్తు రాలేదా, సో ఇప్పుడే గుర్తొచ్చిందా అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు అన్న? 10 ఏళ్ళుగా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ 1 by 1 అప్పటికి సెక్రటేరియట్ కాలేదు. దానికి అన్నట్టు ల్యాండ్ ఎక్విప్మెంట్ అయినాక అక్కడ కన్స్ట్రక్షన్ అయినాక అక్కడ రోడ్ వచ్చి దాని తర్వాత అమరవీర స్తూపం వచ్చి దాన్ని ఒక ప్లాన్ పరంగా మనం వెళ్ళాం. మనం కూడా ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చింటే ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాయి. మన భవన్లాస్ అంటే తెలంగాణ తల్లి ఉంది. తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మారుస్తాని ఈ కచరా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏమైనా తెలంగాణను మేము మారుస్తాము, సోనియా గాంధీ లాంటి ముఖం తెచ్చి తెలంగాణ తల్లి అంటే రాజరిక పోకడలని తెలంగాణ తల్లిని మన తెలంగాణ తల్లినే చెప్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంట్లో మొన్న ఒక ఫోటో మేము చూసినట్టు అయ్యింది. అక్కడ కూడా ఆయన రాజరిక పోకడలు కాలు మీద కాలు వేసుకొని పెద్ద సభలు పెట్టుకొని మళ్ళీ ఆయన ఏంది రాజరిక పోకడలకు ఇది అర్థం కాదని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ పదే అంటే 10 మంది మంత్రులు ఉంటే 10 మంది మంత్రులు కూడా ఒక్కొక్క మాట చెప్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అదే అన్న, 10 మంది మంత్రులు 10 తీరులుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని అంటాడు. ఇంకో మంత్రి వచ్చాడు లేదు 7,000 కోట్లు అయింది అంటాడు. ఇంకో మంత్రి వస్తాడు 18,000 కోట్లు అయినాయి అంటారు. కేవలం 17,000 కోట్ల నిధుల్లో రిలీజ్ చేయడం జరిగింది. అలా నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు కేవలం రైతుల ఖాతాలకు 7,000 కోట్లు మాత్రమే వెళ్ళింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ కూడా వెళ్ళలేదు. వాళ్ళు బడ్జెట్లో పెట్టింది 31,000 కోట్లు అన్నారు. తర్వాత బడ్జెట్కి వచ్చేటప్పుడు అది 26,000 కోట్లు అన్నారు. ఆడికని రైతులకు వచ్చేటప్పటికి 17,000 కోట్లు వేయడమే జరిగింది. ఆ 17,000 కోట్లు కూడా మొత్తం వేయలేదు, 7,000 కోట్లు వచ్చినాయి. ఇదంతా బోకసు. ఆ మిగతా రైతులకు ఖచ్చితంగా అమౌంట్ కూడా పడదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు లేవని అక్కడ వర్రి ఇక్కడ వర్రి అని చెప్పి ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి అని తిప్పుతున్నారు తప్ప ఎక్కడ కూడా డబ్బులు పడడం లేదు. రైతులు దానికి తీవ్రంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. రేపు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీనికి నిరసన తెలియాల్సిందిగా కోరుకుంటున్నారు.